వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. శారీ మార్చి 21 మన ముందుకు వస్తున్నటువంటి సినిమా. ఈ సినిమా ప్రత్యేకత ఆర్జీవి ఈ సినిమాకి రచయిత, నిర్మాత కావటం. సో ఆయన బ్యానర్ నుంచి ఈ సినిమా మన ముందుకు వస్తుంది. ఈ శారీ సంగతులతో పాటు ఆయన సినీ ప్రయాణం గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఆయనతో పాటు ఇప్పుడు మన ముందున్నారు శారీ కథానాయిక ఆరాధ్యాదేవి కూడా. హలో ఆర్జీవి గారు. హాయ్. హాయ్ ఆరాధ్య. సార్, శారీ సో మామూలుగా అయితే భారతీయులందరికీ కూడా ఇష్టమైనటువంటి ఒక వస్త్ర విశేషం అని చెప్పాలి. సో అంటే చాలామందికి చాలా ఇష్టమైన, అంటే కట్టుకునే లేడీస్కి కూడా శారీ అంటే చాలా ఇష్టం. అందులో కూడా మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళని శారీలో చూడాలంటే కూడా ఇష్టపడతారు. ఈ శారీ అనే సినిమా వెనక ఉన్నటువంటి, అంటే ఇలాంటిది ఏదైనా అబ్సెషన్ ఏమన్నా ఉందా ఈ సినిమా చేయటం వెనక? ఇప్పుడు నాకు ప్రత్యేకంగా సారీ అనేది అంటే నేను ఎప్పుడు రీసెర్చ్ చేయలేదండి. అప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, అది చాలా ట్రెడిషనల్ కల్చరల్ అంతా ఒక ఏమంటారు పెళ్ళిళ్ళకు లేకపోతే ఎక్కడైనా చీర కట్టు అనే అనేది కరెక్ట్, పట్టు చీర అని. ఇప్పుడు నా పాయింట్లో సారీలో అంటే చాలా మంది అంటారు వరల్డ్స్లో మోస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ ఈ సారీ అని. వరల్డ్ అంటారు లేదు తిరిగి మనం అంటాం వరల్డ్ సేస్ ఇట్, బట్ వీ థింక్ ద వరల్డ్ సేస్ ఇట్, బట్ ఈ కాంటెక్స్ట్ లో ఎస్పెషల్లీ సౌత్ ఇండియా ఐ థింక్ మోర్ దెన్ ఎనీవేర్. అండ్ ఇట్ ఈస్ బికమ్, నాకు పర్సనల్ గా సారీ ఫస్ట్ నచ్చింది శ్రీదేవి గారు మిస్టర్ ఇండియాలో పాట, ఓకే, కాటేనా కట్తి అని. అలాగా చాలా అందమైన అమ్మాయి సారీ కట్టుకుని చూడటానికి, జస్ట్ ఇంట్లో గృహిణులు కట్టుకుని అక్కడ చూడటానికి నాకు అంత ఎక్కదు అది బేసిక్గా. కానీ శ్రీదేవి గారిని ఆ చీరకట్లో చూసి మాత్రం అది అప్పుడే శ్రీదేవి గారు ఒకవేళ అంటే దానికి ముందే అనుకోండి, 10 వయసులో లంగవణిలో ఉంటుంది కదా. యా, దాని తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసరికి నాకు మామూలుగా చాలా మంది పంపిస్తూ ఉంటారు ఇన్స్టాలో రీల్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి నా దగ్గరికి. యారాది వచ్చేసరికి నాకు ఒకళ్ళు పంపించారు, నాకు తెలిసిన విజయవాడ అతను ఎవరు పంపించారు ఒక రీల్. అది ఎందుకో నాకు చాలా స్ట్రైక్ అయిపోయింది అసలు. అంటే నాకు ఒక ఇఫ్ ఐ గెట్ 300-400 ఒకటి కూడా నేను అసలు శ్రీలక్ష్మి సతీష్ ఆమె. యా కరెక్ట్. సో అది చూసి అప్పుడు తను ఆబ్వియస్లీ ఆ రీల్లో తను చీర కట్టుకున్నాడు. యా, ఓకే. దాని తర్వాత నాకు ఈ పర్టిక్యులర్ స్టోరీ ఎలిమెంట్ నా మైండ్లో ఎప్పటి నుంచో ఉంది కొంచెం. అంటే ఈ అబ్సెషన్ గురించి చాలా ఇన్సిడెంట్లు వింటాం, కానీ నేను ఈ క్రైమ్స్ ఆఫ్ ప్యాషన్ అంటారు అట్లాంటి చేసి ఆ ఐడియా ఒకటి ఉంది. సో అలాంటి స్టోరీలో ఈ అమ్మాయి చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అని ఫస్ట్ డెసిషన్ అది. సెకండ్, సారీ అని పేరు పెట్టడానికి కారణం ఒకటి, అది స్టిక్ అయింది ఫస్ట్. అంటే ఈ అమ్మాయి ఇలాంటి లుక్ లో ఉంటే చాలా బాగుంటుంది అని అనిపించింది. ఓకే, అంటే అప్పటికే ఐడియా ఉంది. అంటే స్క్రిప్ట్ లేదు, టు మేక్ ఎ ఫిల్మ్ లైక్ దిస్. దాని తర్వాత ఐ ఫెల్ట్, ఇప్పుడు చాలా సార్లు ఒక అమ్మాయి మీద అత్యాచారాలు చేసినప్పుడు కొంతమంది ఏమంటారు, అలాంటి బట్టలు వేసుకుంది ఇలాంటి బట్టలు వేసుకుంది అని అంటారు. ఇప్పుడు చీర కట్టుకున్న వెనకాల పడతా ఉంటే ఇంకా ఇప్పుడు అది వేసుకున్న బట్టలు కాదు, ఆడి బుద్ధిది ఎవరైతే చేస్తున్నారు అది ఎంఫసైజ్ చేయడానికి టైటిల్ కూడా సారీ అని పెడితే బాగుంటుంది అని అనుకున్నాను. ఓకే, సో అలా వచ్చేది. అంటే ఆమెని చూసిన తర్వాత ఓకే ఒక రూపం సంతరించుకుంది చెప్పాలి. సో ఆరాధ్య, ఫస్ట్ యూ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ హిమ్ టు యువర్ రీల్స్. సో అప్పుడు ఏంటి, వాట్ ఈస్ యువర్ ఇన్స్టెంట్ రియాక్షన్? I was doing post-graduation at that time. Literally at that time, I was writing chemistry lab records. And did you get noticed he was RGV? No. See, at that time, I was getting lot of calls from everyone. And then my photographer who shot that reel, which got viral, so he called me and he said, just open Instagram. When I opened Instagram, I was getting lot of message requests saying RGV is searching you, RGV is searching you. Okay. I didn't knew who he was at that point.
Honestly, Right. I didn't knew. So I kind of researched about him. Then Ringila strike me. Okay, he's a director of Ringila. So I was expecting his message at any time. So you will get his message anytime. ఓకే. So I was preparing myself. Okay, you will get his message, and I was quite nervous at first. And Oh. yeah, then I think it is production team who contacted me on Instagram, and they gave me his number. Then I texted him in WhatsApp. Yeah, just like that. ఓకే. అంటే యూ డిడ్ నాట్ అవేర్ దట్ రంగీలా రామ్ గోపాల్ వర్మ I didn't know he was Okay. the director of Ringila సేమ్ because పర్సనాలిటీ. ఓకే. I think most of the kids in my generation, I'm not sure, maybe I'm assuming or speculating, I'm not sure. In Kerala, ఓకే. I think they're not aware who he is actually. So, yeah, because see, when I was, when he యూ tweeted, నో ఓన్లీ ఆర్జీబీ. no, Ah. not even, no, ఆర్జీబీ. yeah. So, see, ఇది మీకు అవమానం అండి. Yeah, but you see, but the point, like she rightly said, in the context of she's obviously so young, and even if I don't know what age she saw Rangila, అదే. and then she knows Rangila more than me. So Yeah. I came into the thing because of Rangila. Yeah, yeah. that is a credit, na. His film is still there and everybody knows. అదే. Yeah, Ringila. Right. So, But you see, Right, if right. I didn't come in contact, you would have never known who the director of Rangila is. అదే. That's- yeah, నాకేం that, అనిపిస్తుందంటే, that is true. I admit రామ్ that. గోపాల్ వర్మ ఆర్జీవి కంటే కూడా రంగీలా అనేది మోర్ పాపులర్ అనమాట. Yeah. అదే. సో అంటే దిస్ యాంకర్ జనరేషన్. Yeah. ఓకే. ఓకే. సో ఏంటి ఈ ఆరాధ్య అనే పేరు ఎందుకు పెట్టారు ఆమెకి? So I didn't call, I didn't say. See, I just felt that she's coming into not in a Malayalam film or something wherever. Screen name, I felt it might be good because she'll be doing so many different kind of roles and whatever. And C. Lakshmi, I think, is a little old-fashioned, and so I suggest to her to do. Would you consider a name change? And that she also was. But of I a always wanted similar- a yeah. unique name. I always Yeah. wanted. వాంటెడ్ టు చేంజ్. Yeah, wanted to change because Sri Lakshmi is it's a very common name. If you go to any class, there will be at Old least name, two. old Yeah, fashioned it's name. very old fashioned. I'm not blaming here. ఓకే. It's a very beautiful name, ఓకే. but I always wanted a unique name. ఓకే. సో నౌ Aradhya. యు ఆర్ లైక్ మోర్. It's a versatile name. Yeah. ఓకే. సో ఎలా అనుకున్నారు అంటే ఇప్పుడు మీరు రీల్ చూసి ఈ అమ్మాయిని తీసుకున్నారు కదా, సో ఇప్పుడు ఏంటి అయిపోయిన సినిమా అయిపోయిన తర్వాత ఆరాధ్య గురించి Yeah, చెప్పాలంటే see, ఏం చెప్తారు? basically she's an extraordinary actress. That's why, and I'm surprised at that one element, like without any training or any. See, she might have done some reels, but a reel is just you require కొంచెం ఈజ్ ఉండాలి కెమెరా ముందు. అదే. No? సో వెరీ So ఫస్ట్ టైం. yeah. No. So తను first shot a song instantly. Then I was very shocked at the kind of confidence she showed. Okay. ఓకే. అది చాలా తక్కువ మందికి ఆ ఎలిమెంట్ ఉంటుంది. అది కాన్షియస్నెస్ లేకుండా టు జస్టిఫై వాట్ ద కెమెరా వాంట్స్ 100%, అట్స్ ఏ వెరీ అన్యూజువల్ క్వాలిటీ. ఓకే. సో ఇన్ ఆ కాంటెక్స్ట్ లో ఐ ఫెల్ట్ షీస్ డన్ ఏ ట్రెమెండస్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఫియర్లెస్ యాక్టర్స్ Yeah. More than fear, I would say not to care about anything except the camera. ఓకే. Yeah. సో మన Lot ముందు of ఒక actors స్టార్ will వార్ be- ఉన్నాడు, ఒక డైరెక్టర్. No. Yeah. అంటే I మీరు think ఎంతవరకు she doesn't care about who is behind the camera. She's, I think, latches on. ఇప్పుడు నేను ఏదైనా చిన్న సాంగ్ తీసినా కమల్ తీసినా అదే ఐ ఫీల్ షీ ఓన్స్ అప్ ద కెమెరా. ఓకే. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు సత్య తర్వాత సత్యకు సంబంధించి ఇచ్చారు కదా, దాని తర్వాత మీ డెన్ నుంచి వస్తున్నటువంటి మీ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా ఇది యాక్చువల్గా అంతకుముందు ఎప్పుడో తీసిన సినిమాగా బిగిన్ చేసిన సినిమా అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ లోనే చాలా మంది మిమ్మల్ని చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవును. సో ఇది Yeah. మళ్ళీ చూస్తే మళ్ళీ ఈ మధ్య ఐ కాలంలో 100% నేను చెప్పిన దాన్ని అంత ఫ్రేమ్ లో ఉంటది, కానీ ఆ క్రెడిట్ నేను కూడా తీసుకోలేను. బికాజ్ కమల్ చేశాడు. కమల్ గిరికృష్ణ కమల్. కమల్ నాతో చాలా సంవత్సరాల నుంచి పనిచేసాడు. Okay. సో ఐ నెవర్ వెంట్ టు ద సెట్ ఆల్సో. ఓకే. సో ద హోల్ క్రెడిట్ తనకి డెబ్యూ అండి.